ఇప్పుడు మాత్రం ప్రతి పెళ్ళిని భయంకరంగా అంటే ఇక ముహూర్తాలంటే ఇక అసలు అద్భుతమైన ముహూర్తం అని చెప్పి పెడుతున్నారు. అయినా పెళ్ళిళ్ళు ఫెయిల్ అవుతున్నాయి. సరే ఇంత అవసరమా ఇప్పుడు ముహూర్తాలు గానీ, ఈ పెళ్ళికి ఇవన్నీ చూడడం అవసరమా? అవసరమే. ఓకే. ఎందుకు అవసరం అంటున్నానంటే, ఇప్పుడు మీకు మొదటగా చెప్పిన ఉదాహరణ ఏదైతే ఉందో, అవే పదార్థాలు వండే మనిషిని బట్టి మారిపోతున్నాయి. హ్మ్. ఒకరు ఒకలా అవును. రుచిగా వండుతున్నారు. ఒకరు మధ్యమంగా వండుతున్నారు. ఓకే. ఒకరు చాలా అధమంగా వండుతున్నారు. ఓకే. కాబట్టి ఇప్పుడు వాళ్ళ లగ్నాలను పరిశీలించి, వాళ్ళ నక్షత్రాలను పరిశీలించి, వీరి ఇద్దరికీ కూడా ఇది సమ్మతమేనా? కలుస్తున్నాయా? అనేది చెప్పగలగటం అనేది చాలా గొప్ప విషయం. ఓకే. ఇది మన అదృష్టానికి సంబంధించిన విషయం. ఓకే. ఇదే మన యొక్క పూర్వజన్మ కర్మానుసారంగా మనం ఏ ఏ లగ్నాల్లో పెళ్ళిళ్ళు చేసుకోవాలో గూడా భగవంతుడు మనకి కర్మానుసారంగా రికార్డ్ చేసి అవును. ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఏదో జస్ట్ కొద్దో గొప్పో చూపిచ్చేసి సింపుల్‌గా ఏదో ఒక నక్షత్రం కలిసింది. హ్మ్. చేసేద్దాం. అవును. ఆ! ఏముంది చూసేదేముందిలే చేసేద్దాం. అంతా మీరు మాకు చాలా సంవత్సరాల నుంచి ఈ తెలుసు. మధ్య పాయింట్ల పట్టిక. ఇన్ని పాయింట్లు కలిసాయి. చేసేసుకోండి. చేసేసేయండి. ఆ! 36 పాయింట్లుంటాయి. అవును. సరే ఒక 18 వచ్చినియి చేసేసేయండి. అవును. ఒక్కొక్కరికి 30 వచ్చినా విడాకులు తీసుకుంటారు. అవును. దేనికి అంటే ఆ పాయింట్లు కలిసినందువల్ల కాదు. వాళ్ళ యొక్క గ్రహస్థితుల్లో సప్తమ స్థానాలు నడుస్తున్న దశలను బట్టి లగ్నాధిపతి నడుస్తున్నాడా? సప్తమాధిపతి నడుస్తున్నాడా? ధనాధిపతి నడుస్తున్నాడా? ఇలాంటి దశలు కూడా చాలా ఇంపార్టెంట్ పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడు. కాబట్టి ఇవేవి చూడకుండా చాలా వరకు ఇవి జరగటం చేత విడాకులకి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఓకే.